ఈరోజు మహాభారతం మానవ జీవన మహాజ్ఞాన రథం అనే ఈ సిరీస్ 11th పార్ట్లోకి ప్రవేశిస్తున్నాం. సో నా వాయిస్ ఓకేనా? Yes. శ్రీకాంత్? Okay. Okay. Yes, sir. Right. ఓకే. సో మనము లాస్ట్ పార్ట్లో లక్క గృహంలో వాళ్ళని కాల్చివేయడము, వాళ్ళ స్వరంగం ద్వారా అరణ్యంలో ప్రవేశించడం జరిగింది. సో అరణ్యం అంటే మనం సబ్ కాన్షియస్ మైండ్. వారణావతం అంటే నేను చెప్పాను కదా, అబ్సెస్డ్ థాట్స్ అన్నమాట. వారణావతం అబ్సెస్డ్, అది లాస్ట్ టైం చెప్పాను కదా, సైకాలజీలో ఒక టర్మ్ ఉంది. అంటే రిపీటెడ్ థాట్స్ వస్తుంటే దాన్ని అబ్సెషన్ అంటారు. Obsession అంటారు. Yes. అంటే ధర్మరాజుకు మరి అబ్సెషన్ వచ్చింది. ఎందుకు అంటే వాళ్ళ భీష్ముడిని, అంటే వాళ్ళ తాతయ్యను ధర్మరాజు ఇచ్చి దుర్యోధనుడు అవమానిస్తున్నాడు. సో దానివల్ల ఆయన ఆ అవమాన భారానికి దానికి తట్టుకోలేక అబ్సెషన్లోకి వెళ్ళిపోయాడు. సో అదే ఆ వారణావతంలో వెళ్ళడం అంటే, ఆ నెగిటివ్ థాట్స్, అవమాన భారంతో ఆ లక్క దాంట్లో కాలిపోవడం అంటే లక్క గృహం, లక్ష గృహం అంటారు, లక్క ఇల్లులో కాలిపోవడం అంటే అది వాళ్ళు ఆయన ఆ ఎమోషన్స్తో మునిగిపోవడం అన్నమాట. సో వివేకం చెప్పింది. వివేకం ఎవరు? విదురుడు హింట్స్ ఇచ్చాడు. విదురుడి హింట్స్ ద్వారా ఆయన వాళ్ళు అవి తప్పించుకోగలిగారు. సో ఇప్పుడు ఇంకా అంటే దాంతో ఏ ఆలోచనలు అయితే రిపీటెడ్గా వస్తున్నాయో వాటితో ఫైట్ చేయకుండా ఇంకా డీపర్గా దాంట్లోకి వెళ్ళిపోయారు, డీపర్ లేయర్స్లోకి వెళ్ళిపోయారు. అంటే సబ్ కాన్షియస్ మైండ్లోకి డీప్గా వెళ్ళిపోయారు అన్నమాట. ఆ అడవిలోకి వెళ్ళిపోవడం అంటే సబ్ కాన్షియస్ మైండ్లోకి వెళ్ళిపోయారు. ఓకే. సో అక్కడ అలా జరుగుతుంది. ఈలోపు భీష్ముడు ఇక్కడికి వచ్చాడు, రక్షించడానికి అని వచ్చాడు. ఈలోపు అంతా కాలిపోయింది. ఆయన వరుణాస్త్రంతో ఆ మంటలంతా ఆర్పేసినా కానీ అక్కడ ఒక 5 శవాలు, ఒక స్త్రీ శవము, ఒక 5 పురుషుల శవము కనపడ్డాయి. తర్వాత వాళ్ళ అవన్నీ ఏమంటారు, ఆయన అస్త్రశస్త్రాలంతా, ఆ పంచపాండవుల అస్త్రశస్త్రాలు అక్కడే వదిలేసి వచ్చారు. సో అస్త్రశస్త్రాలని కాలబడి ఉండడం చూసి సో ఆయన పాండవులే చనిపోయారు అని కన్ఫర్మ్ చేసుకొని మరి వాళ్ళ అస్త్రశస్త్రాలు, కాలిపోయిన అస్త్రశస్త్రాలని తీసుకొచ్చి గంగలో మరి వదిలేస్తాడు. అంటే మనం అస్థికలను తీసుకొని వచ్చి గంగలో వదులుతాం కదా, అట్లా. సో అది తర్వాత ఇక్కడ ఏమవుతుందంటే, వీళ్ళు అడవిలోకి వెళ్ళారు. అడవిలోకి వెళ్తూ ఉన్నప్పుడు ఇక్కడ సీన్ ఇంకొకటి మారింది. ఏమిటి అంటే, వీళ్ళు ఇప్పుడు అడవిలోకి ఎంటర్ అయ్యారు. అక్కడ ద్రౌపది సైడ్ పాంచాలంలో ఏం జరుగుతుంది అంటే, ఇంకా ద్రౌపది పుట్టిలేదు. ఇప్పుడు కాంపిలియా నగరంని ఎవరు అంటే సదరన్ పార్ట్ ఆఫ్ ద పాంచాల కాంపిలియా క్యాపిటల్ సిటీ చేసుకొని ద్రుపదుడు వెళ్తున్నాడు. నార్దర్న్ పార్ట్ ఆఫ్ పాంచాల మరి అశ్వత్థామ అహిఛత్రం అనే క్యాపిటల్ సిటీతో వెళ్తున్నాడు. అహిఛత్రం అంటే మనం చెప్పుకున్నాం అవేర్నెస్ అన్నమాట. అంటే జ్ఞానం వైపు ఒకవైపు వెళ్తుంది. పాంచాల అంటే 5 ఇంద్రియ శక్తులు. ఓకే. అలా అంటే గోవులు అని చెప్పుకున్నాము.
గోవులు దేనికి ప్రతీక అంటే గో అనే పదానికి అర్థం ఏమిటంటే సంస్కృతంలో గో అంటే ఇంద్రియాలు అని అర్థం. సో ఆ పాంచాల అంటే 5 ఇంద్రియ శక్తులు అన్నమాట. సో ఆ ఇంద్రియ శక్తులనంతా ఇంతకు ముందు ఈయన మొత్తం పాంచాల రాజ్యాన్ని ఏలుతున్నప్పుడు ఈ ద్రుపదుడు ఒకవైపే మొత్తం అంటే పుణ్యకర్మలు చేయడం వైపే మరి ఆ ఇంద్రియ శక్తులంతా ఉపయోగిస్తుంది. అప్పుడు మనలోని గురువు తత్వం లేకుంటే మనలోని సామర్థ్యాన్ని కొలిచే తత్వం ఆయన ఎవరు ద్రోణాచార్యుడు అంటే మన సామర్థ్యాన్ని కొలిచే తత్వం. ఆ తత్వం వచ్చి అడిగింది అంటే మన లోపల మనం ఒకే వైపు ఎనర్జీని మనం చేస్తున్నప్పుడు, మనం నేర్చుకోవాల్సింది ఇంకా చాలా ఉన్నప్పుడు మన జీవితంలో, అప్పుడు మనకు అసంతృప్తి మొదలవుతుంది అని చెప్పుకున్నాం కదా. అసంతృప్తి ఎందుకు మొదలవుతుంది అంటే లోపల మనలోని గురుతత్వం, నేర్చుకునే తత్వం, నేర్పించే తత్వం అడుగుతుంది, నీ ఎనర్జీని అంతా ఇలా ఫోకస్ చేస్తున్నావు, ఇంకా తెలుసుకోవాల్సిన జీవితం అంటే ఇదేనా, ఇంకా ఎన్నో ఉన్నాయి, ఎన్నో సంపాదించాల్సినవి, ఎన్నో శక్తులు, ఎంతో జ్ఞానం సంపాదించాల్సింది అని అడుగుతుంది. అందుకే మనకు అసంతృప్తి ఉంది. అప్పుడే మనం ఆధ్యాత్మిక వైపు మళ్ళుతాం. సో ఈ ఒకవైపు ఏమో నార్దర్న్ పార్ట్ అంటే శరీరంలో నార్దర్న్ పార్ట్ ఇది, ఇటు సైడు జ్ఞానం జరుగుతుంది, జ్ఞాన సముపార్జన జరుగుతుంది. ఇటువైపు దక్షిణ పార్ట్ అంటే ఈ కాళ్ళు చేతులు అంటే ఇక్కడ పుణ్యకర్మ. కాంపీలియం అంటే అహిచత్రము అంటే చెప్పాను కదా, పాము పడగ అని. పాము దేనికి? అవేర్నెస్ కి ప్రతీక. ఓకే, అంటే పాము పడగ అవేర్నెస్ కి ప్రతీక. ఓకే, కాంపీలియం అంటే అర్థం ఏంటంటే పర్ఫ్యూమ్ అని అర్థం. పర్ఫ్యూమ్ అంటే సుగంధం. సుగంధం, ఆ సుగంధం అంటే మనం మంచి సంస్కారాలతో అంటే ఇంకా మంచి పనులు కొనసాగిస్తూ ఆయన ద్రుపదుడు అలాగే జరుగుతుంది. ఇదంతా మనలోనే ఇదే. ద్రుపదుడు మనలోనే ఉన్నాడు, అశ్వత్థామ మనలోనే ఉన్నాడు. మనలోని గురుతత్వము, మన సామర్థ్యాన్ని, మన టాలెంట్స్ ని, మన యొక్క వాటిని బేరీజు వేసే అంటే మెజర్ చేసే తత్వము, మనకి నేర్పించే తత్వం, దాని పేరు ద్రోణాచార్యుడు. ఓకే, దానికి ప్రతీక ద్రోణాచార్యుడు. సో అలా జరుగుతుంది. ఇప్పుడు ద్రోణాచార్యుడు అప్పుడు మనం ఫ్రెండ్షిప్ కంటిన్యూ చేద్దాము, నీ కొడుకు లేరు కాబట్టి, నీ కొడుకు ఒకవేళ ఉంటే నువ్వు నీ రాజ్యాన్ని ఇచ్చేవాడివి కదా, అలాగే నువ్వు ఇప్పుడు నీ కొడుకునే పట్టాభిషేకుని చేశాననుకో, నువ్వు సగభాగం ఏలుకో, నా కొడుకు సగభాగం ఏలుకుంటాడు అని చెప్పాడు కదా. సో అని ఫ్రెండ్షిప్ మళ్ళీ కంటిన్యూ అన్నాడు, కానీ ఈయనకు మాత్రం లోపల ఆ కసి అలాగే ఉంటుంది. ఎలాగైనా ద్రోణాచార్యుడిని చంపే అంతటి కొడుకుని కనాలి. ఇప్పుడు ఆయనకి పుట్టింది ఎవరు? శిఖండి పుట్టింది. సో ఈ శిఖండి వల్ల లాభం ఏం లేకపోయింది ఆయన. ఓకే, సో ఆడవాళ్ళు ఏం చేయలేరు అన్న స్థితికి వచ్చేసి కొత్తగా నేను ఇప్పుడు మళ్ళీ యజ్ఞం చేసి ఒక కొడుకుని కనాలి. ఎట్లాంటి కొడుకుని కనాలంటే అతను ఆ ద్రోణాచార్యుడు చంపగలిగిన వాడై ఉన్నాడు అని ఆయన మరి యజ్ఞం మొదలు పెడతాడు. ఆ యజ్ఞం ఏమిటి అంటే ఆ యజ్ఞంలోంచి ఒక నిమిషం, ఆ యజ్ఞంలోంచి
ఫస్ట్ ఒక పుత్రుడు వస్తాడు. అంటే ఆ ఋషులు చెప్తారు, నీకు పుత్రులు లేరు. నీ ఆ యజ్ఞం చేసేటప్పుడు ఋషులు చెప్తారు, నీకు పుత్రులు లేరు, పుత్రిక ఉంది అని చెప్తే, కాదు నాకు పుత్రిక కావాలి, నాకు పుత్రుడు కావాలి, పుత్రికల వల్ల ఏమి లాభం లేదని నాకు తెలిసిపోయింది అని చెప్తాడు. ఆయన ఫోర్స్ వల్ల సరే అయితే నువ్వు ఫస్ట్ నీకు కొడుకు వస్తాడు, అయితే దాని తర్వాత మళ్ళీ పుత్రిక వస్తుంది, పుత్రికను కంపల్సరీ నువ్వు యాక్సెప్ట్ చేయాల్సిందే. మెయిన్ ఇప్పుడు నీకు నీ రాతలో నీ ఫలంలో ఉన్నది పుత్రిక ఉంది, నీకు రావాల్సింది పుత్రిక ఉంది, నువ్వు ఇది అడుగుతున్నావు కాబట్టి సరే పుత్రుడిని కూడా ఇస్తాం, కానీ మళ్ళీ కంపల్సరీ పుత్రికను యాక్సెప్ట్ చేయాలి అంటారు. సరే అని ఆ యజ్ఞం చేస్తాడు. ఆ యజ్ఞగుండంలోంచి ఫస్ట్ దృష్టజుమ్నుడు వస్తాడు. ఆయనను కొడుకుగా స్వీకరిస్తాడు. అప్పుడు ఆ దృష్టజుమ్నుడు అంటే ధైర్యం అని అర్థం, ఒక ప్రకాశము, ఒక ధైర్యం అని అర్థం. సో దృష్టజుమ్నుడు వస్తాడు. తర్వాత నెక్స్ట్ ఆయన దృష్టజుమ్ని తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు, ఇంకా నాకు కొడుకు చాలు అని. లేదు, యజ్ఞం పూర్తి కాలేదు, నువ్వు కూతురుని యాక్సెప్ట్ చేస్తేనే యజ్ఞం పూర్తి అవుతుంది అని చెప్తుంటే కూడా అలాగే వెళ్తుంటే ఆ యజ్ఞగుండంలోంచి మంటలు వచ్చి ఆయనను ఆపేసి ఆయన చుట్టుముట్టి ఆపేస్తాయి అన్నమాట. అప్పుడు ఋషులు చెప్తారు, ఇవి నిన్ను పోనివ్వవు, దేవతలు అంటే యజ్ఞంలో వాళ్ళంతా దేవతల్ని ఆవాహనం చేస్తారు. దేవతలు అంటే ప్రకృతి దేవతలు. ఓకే, దేవతలు అంటే ప్రకృతి దేవతలు. మన శరీరంలో కూడా ఎంతో మంది దేవతలు ఉన్నాయి. మన ఈ భౌతిక శరీరాన్ని కూడా ఎంతో మంది ప్రకృతి దేవతలు నడిపిస్తూ ఉంటారు. ఓకే, ఈ ప్రకృతినంతా, భౌతిక ప్రకృతినంతా మరి ప్రకృతి దేవతలు, నేచర్ స్పిరిట్స్, వాళ్ళు నడిపిస్తూ ఉంటారు. సో ఆ యజ్ఞగుండంలో వాళ్ళు యజ్ఞం చేసేటప్పుడు ఆ దేవతల్ని ఆవాహనం చేస్తుంటారు. సో వాళ్ళు తృప్తి చెందట్లేదు, నువ్వు కూతుర్ని యాక్సెప్ట్ చేస్తేనే నిన్ను ఇది పూర్తవుతుంది యజ్ఞము, అప్పుడే వాళ్ళు తృప్తి చెంది నిన్ను ఇక్కడ నుంచి వెళ్ళనిస్తారు అని చెప్తే అతను కంపల్సరీ అయ్యి వచ్చి మళ్ళీ యజ్ఞంలోకి వస్తాడు. అప్పుడు కోరుకో, నీకు ఎలాంటి కూతురు కావాలి అని అడిగినప్పుడు, నేను కోరుకున్న లాంటి కూతురుని ఇవ్వగలరా అని, నాకు ఎలాంటి కూతురు కావాలి అంటే ఎన్నో కష్టాలు పడాలి, ఎంతో అపవిత్రత తనకు ఆపాదించబడాలి, కానీ అందరి చేత గౌరవించబడాలి, మళ్ళీ అంతే పవిత్రత కూడా ఆమెకు చేకూర్చబడాలి అని కోరుకుంటాడు అన్నమాట. ఆమె ఎందుకంటే కష్టాల వల్లనే అసలు జీవిత సాఫల్యం అనేది వస్తుంది, కాబట్టి ఆమె బాగా కష్టాలు పడాలి, ఎంతో అపవిత్రత ఆమెకు ఆపాదించబడాలి, అంత అపవిత్రత ఆపాదించబడినా ఆమె మళ్ళీ పవిత్రురాలని కీర్తించబడాలి, ప్లస్ అందరి చేత గౌరవించబడాలి అని అట్లా చాలా విరుద్ధమైన భావనలతో ఆయన కోరుకుంటాడు అన్నమాట. సో ఓకే అని హవిస్సులు ఇస్తాడు. ఇచ్చినప్పుడు ఆ యజ్ఞగుండంలోంచి మరి ద్రౌపది వస్తుంది. ద్రౌపది రాగానే ఆమెకు యజ్ఞశైని అంటారు. యజ్ఞంలోంచి వచ్చింది కాబట్టి యజ్ఞశైని అంటారు. ద్రుపదుడి కూతురు కాబట్టి ద్రౌపది అంటారు.
సో ఇలా ద్రౌపది అంటే ఏమిటంటే సమత్వం అని అర్థం. కృష్ణుడు భగవద్గీతలో చెప్తాడు కదా, సిద్ధ్యో సమౌ భూత్వ సమత్వం యోగ ఉచ్యతే. ఆ సమత్వం లేకుంటే యోగం, సమత్వం యోగం అన్న డెఫినేషన్ అన్న అర్థాలు ద్రౌపదికి వస్తాయి. ద్రౌపది ఏమిటంటే సమత్వానికి యోగానికి ప్రతీక అని. సమత్వము యోగం, యోగత్వము సమత్వానికి ఆమె ప్రతీక. ఈ యోగత్వము సమత్వం ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే అగ్నిలోంచి వచ్చాయి. అగ్ని అంటే దేనికి ప్రతీక అంటే జ్ఞానానికి ప్రతీక. ఓకే, సో ఈయనకు ఇంతకు ముందు లేని జ్ఞానం అనేది వచ్చింది. దీని అర్థం ఏమిటంటే ఇంతకుముందు ద్రోణాచార్యుడు అడగక ముందు, ద్రోణాచార్యుడికి సగభాగం ఇవ్వక ముందు ఆయనకు ఈ జ్ఞానం లేదు. తర్వాత ఆ జ్ఞానం వచ్చింది. సో పుణ్యకర్మల వల్ల కూడా కొన్ని కొన్ని ఏమంటారు జ్ఞానం వైపు కొంత నడుస్తాం. సో ఆ జ్ఞానం వచ్చింది. ఆ జ్ఞానం వల్ల ఆ జ్ఞానంలోంచి ఇప్పుడు సమత్వం అనేది వచ్చింది. సమత్వము యోగత్వం అనేది వచ్చింది. ఓకే, సమత్వము యోగత్వం పుట్టింది. దాంతోపాటు ధైర్యం కూడా పుట్టింది. ఓకే, తేజస్సు కూడా పుట్టింది, ప్రకాశం కూడా పుట్టింది అన్నమాట. సో ఇప్పుడు ద్రౌపది గురించి తెలుసుకుందాం. ద్రౌపది బ్యాక్గ్రౌండ్కి వెళ్దాం. ద్రౌపది పుట్టింది కదా ఇప్పుడు ఇక్కడ పాంచాలంలో ద్రౌపది పుట్టింది. అక్కడ పాండవులేమో అవమాన భారంతో వాళ్ళు అంటే ఆ మొత్తం ఆ అబ్సెషన్ లోంచి బయటికి పడడానికి డీపర్ లేయర్ ఆఫ్ మైండ్ లోపల వెళ్ళిపోయారు. డీపర్ లేయర్స్ లోకి వెళ్ళిపోయారు అంటే అడవిలోకి వెళ్ళారంటే డీపర్ లేయర్స్ ఆఫ్ మైండ్ లోకి వెళ్ళారు వాళ్ళు. సో అంటే అక్కడ ఏముంది, చంచలత్వం ఉంది. ఇప్పుడు ధర్మరాజు వీళ్ళంతా చంచలం అయిపోయారు. దేనికి? ఆ అబ్సెషన్ వల్ల చంచలం అయిపోయారు, స్థిరత్వం లేదు. అసలు ధర్మరాజు పేరు యుధిష్ఠిరుడు. ఓకే, యుధిష్ఠిరుడు అంటే యుద్ధంలో కూడా చలించని వాడు అని అర్థం. ధర్మరాజు ఏమిటి అంటే దేనికి ప్రతీక అంటే స్థిరత్వానికి ప్రతీక. అలాంటి స్థిరత్వానికే అస్థిరత్వం వచ్చేసింది. దీనివల్ల అహంకారం అవమానించేసరికి అంటే మనలో ఉన్న అహంకారం వల్ల మనం అవమానాన్ని ఫీల్ అవుతాం. ఓకే, మన నమ్మకాలని ఎవరైనా తప్పుపట్టినప్పుడు, మన నమ్మకాలను ఎవరైనా అవమానించినప్పుడు మనము అవమానం ఫీల్ అవుతాం. అంటే మన నమ్మకాలను ఎవరైనా తప్పుపట్టినప్పుడు, మన నమ్మకాలను ఎవరైనా అవమానించినప్పుడు మనలోని స్థిరత్వము చంచలం అవుతుంది. అంటే అక్కడ ఇంకా ధర్మరాజుకి జ్ఞానం రాలేదు కాబట్టి అలాంటి స్థిరత్వానికే అస్థిరత్వం వచ్చింది. ఇంకా ఇదంతా సాధారణలో ప్రాసెస్. ఓకే, ఇంకా అది జరగలేదు స్థిరత్వం అనేది, లేకుంటే సమత్వం అనేది. ఇంకా ఆయనకి మ్యారేజ్ కాలేదు కదా ద్రౌపదితో ఎప్పుడైతే మ్యారేజ్ అవుతుందో అప్పుడు ఆ స్థిరత్వం అనేది వస్తుంది ఆయనకు. అంటే ద్రౌపది అంటే యోగత్వము సమత్వం, యోగత్వం సమత్వం వచ్చినప్పుడే స్థిరత్వంగా ఉంటుంది. లేకపోతే అహంకారం వల్ల అది అస్థిరం అయిపోవచ్చు. ఓకే, దేనికి ప్రతీకనో అదిగా తనగా లేకుండా పోయింది. సో తనగా ఉండాలంటే యోగత్వం ఉండాలి, యోగత్వంని పెళ్లి చేసుకోవాలి. ఓకే, సో అది ఇంకా పెళ్లి కాలేదు. ఇప్పుడు ఇక్కడనేమో ఆమె పుట్టింది, జ్ఞానం వచ్చింది. అంటే ఇప్పుడు మన లోపల జ్ఞానం వచ్చింది, జ్ఞానం రావడం వల్ల ఆ యోగత్వం అనేది పుట్టింది. ఓకే, ఇప్పుడు ఈ ద్రౌపది గురించి మనం ద్రౌపది యొక్క గతం గురించి తెలుసుకున్నాం. ద్రౌపది అంటే మనం ఫిజికల్ స్టోరీలో మనం చాలా డౌట్స్ ఉంటాయి మనకు. ద్రౌపది ఎందుకు
5 మందిని చేసుకోవాల్సింది అది ఏంటి, దాని అర్థం ఏమిటి అదంతా మనం తెలుసుకుందాం. ద్రౌపది ఏంటి అంటే, ద్రౌపది గత జన్మలో నలయని అని ఒక మౌద్గల్య అనే ఒక మహర్షి యొక్క భార్య. ఆమె పేరు నలయని. ఓకే. ఈ మౌద్గల్యుడు మహర్షి ఎలాంటి వాడంటే బాగా ముసలివాడు. అంటే ఈమెను పరీక్షించాలని చాలా ముసలివాడుగా ఉంటాడు. చాలా ముసలివాడు కానీ బాగా బాగా ఇంద్రియలోలుడుగా ఉంటాడు. ఓకే. ఈమె నలయని ఏంటంటే ఆయనకు బాగా సేవలు చేస్తూ ఉంటుంది. భర్త అంటే అమితమైన గౌరవం, మహాపతివ్రత. ఓకే. సో ఆయన ఏంటంటే బాగా సేవలు చేయించుకుంటూ ఉంటాడు. బాగా అతిగా కామం. ఆయన వికారంగా ఉంటాడు, మళ్ళీ ముసలివాడు, ఈమె యంగ్గా ఉంటుంది. కానీ ఆయనకు మళ్ళీ చేతులంతా కుష్ఠరోగం ఉంటుంది. ఓకే. ఆ కుష్ఠరోగం, ఆమె ఎంత పతివ్రత అంటే అంటే పతివ్రతలు ఎలా ఉంటారంటే అంటే పతివ్రతలు మనకి డిస్క్రైబ్ చేసిన ప్రకారం భర్త తిన్న తర్వాత ఆ భర్త మిగిలించిన కంచంలోనే తింటారు అన్నమాట. సో అయితే ఒకసారి ఆ భర్త తింటూ ఉన్నప్పుడు ఆయన ఒక వేలు అంటే కుష్ఠరోగం వచ్చినప్పుడు మొత్తం వేలంతా మెత్తబడిపోయి అదంతా ఉంటుంది కదా. ఆ వేలులోంచి ఆ పొట్టు కొంచెం వేలు ఊడిపోయి దాంట్లో పడుతుంది ఆహారంలో. పడితే కూడా దాన్ని అసహించుకోకుండా ఆమె ఆ వేలు ఆ కుష్ఠరోగంతో పడిన ఆ పొట్టు దాన్ని ఆహారంలో పడితే కూడా దాన్ని అసహించుకోకుండా ఆ ఆహారాన్ని అలాగే తింటదా. అంత పతివ్రత. తర్వాత ఆమె వేశ్యల దగ్గరికి వెళ్తుంటాడు ఆయన. సో ఈమెనే ఎత్తుకొని వెళ్ళి అతన్ని తీసుకెళ్ళి ఆమె బయట ఉండి ఆ వేశ్యల దగ్గరికి ఆయనను పంపించి మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ ఆయనను ఎత్తుకొని తీసుకొని వస్తాడు. ఆయన వేశ్యల దగ్గరికి వెళ్తే ఈమెనే ఎత్తుకుపోయి ఆయనని ఎత్తుకొని పోయి ఆ వేష గృహంలో ఆయన దించి ఆమె వాకిలి బయట ఉండి నిలబడి మళ్ళీ వాళ్ళ సంభోగ క్రియ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆయన బయటకు వస్తే ఆయనను ఎత్తుకొని మళ్ళీ ఇంటికి తీసుకున్నాం. అంటే ఇంత అలా సేవ చేసిందన్న. సో ఇదంతా ఇంత సహనంగా ఆమె పతివ్రత ధర్మాన్ని పాటించడం ద్వారా సో ఈయనకు మహర్షి ఇవన్నీ దేనికి చేశాడు అంటే ఆమెను టెస్ట్ చేయడానికి కోసం చేశాడు. సో మళ్ళీ ఆయన యథారూపం ఆమె ఆ పరీక్షల్లో అంతా అయిన తర్వాత ఆమె యథారూపం ఆయనకు తీసుకొని ఆయన మళ్ళీ యంగ్గా ఆయన తయారై, నువ్వు నా పరీక్షల్లో నెగ్గావు, నువ్వు ఇన్ని కష్టాలు పడి ఎన్ని కష్టాలు పెట్టినా నువ్వు అన్నింటినీ ఓర్చుకొని నీ పతివ్రత ధర్మాన్ని, అంటే ఆమె అన్ని కంట్రోల్డ్గా ఉంది. ఓకే. వయసులో ఉన్నా కానీ ఆమె కంట్రోల్డ్గా ఉంది. ఈయన ముసలిగా ఉన్నా కానీ కంట్రోల్డ్గా లేదు, ఇంద్రియ లోలుడైపోయాడు. సో ఇవన్నీ చూసి నీకు వరం నీకు ఏం కావాలో చెప్పు అని అన్నప్పుడు మరి వాళ్ళు ఆయనకు ఏం చెప్పంటే, నువ్వు ఇలా నాకు 5 రూపాయల్లో నాకు ఉండి మనం కాపురం చేయాలి అన్నట్టు ఆమె అప్పుడు కోరుకుంటుంది. సో ఆయన ఒక్కడే ఆమెను సుఖపెట్టడానికి కోసం 5 రూపాయలుగా
ఆమె తీసుకొని ఆమెను సుఖపెడతాడు. ఆమె ఇంకా 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 ఎన్ని రోజులైనా అలాగే అన్నప్పుడు ఇంకా ఇంకా కావాలి అంటున్నప్పుడు ఆయన ఒక ఇంకా నువ్వు మానవ జన్మ ఎత్తి అక్కడ మానవ జన్మ ఎత్తి నువ్వు ఆ కోరికలు తీర్చుకోవచ్చు, నువ్వు మానవ జన్మ ఎత్తి నేర్చుకునేది ఉంది అని ఆమె మానవ జన్మలోకి పంపించే ఆ శాపం అంటారు. శాపం అంటే శాపము కాదు, యాక్చువల్ అదొక మన శాపం శాపం కాదు, మన పురాణాల్లో చెప్పే శాపం శాపం కాదు, వరం వరం కాదు. యాక్చువల్గా మన కర్మలకి ఫలితమే అదే అనమాట. సో నువ్వు నేర్చుకోవాల్సింది అక్కడ ఉంది అన్నట్టు ఆయన నెక్స్ట్ ఆ జన్మలోకి ద్రౌపది జన్మలోకి ఆమెను ట్రాన్స్ఫర్ చేస్తారు. సో ఆ ఒక్కడే 5 మందిగా 5 శక్తులుగా, అంటే ఆ మౌద్గల్యుడు ఎవరు అంటే ఇంద్రియ శక్తులు. అంటే గత జన్మల్లో మనము ఇంద్రియాలని ఎంత యూజ్ చేసుకుని ఉంటామో, అంటే ఆ పాత ముసలితనం అంటే ఆ పాత ఆలోచనలతో ఇంద్రియాలని రకరకాలుగా యూజ్ చేసుకుని, ఓకే. నలయని అంటే మౌద్గల్యుడు అంటే ఇంద్రియ లోలుడు అని అర్థం. నలయని అంటే ఏమిటంటే లయం అంటే కలిసిపోవడం, నలయని అంటే దాంతో ఉన్న దాంట్లో కలవకుండా ఉండడం. ఓకే, అంటే తామరాకు మీద నీటి బొట్టు లాగా అంటారు కదా, అట్లా. అంటే అంత ఇంద్రియ లోలు దగ్గర ఉన్నా కానీ ఆ ఇంద్రియ లోలత్వం తనకు రాలేదు. అంత నిగ్రహ శక్తితో ఆమె ఉండింది, అంత నిగ్రహంగా, అంత స్థిరంగా స్థిరంగా మరి ఉండింది. అంటే నలయని అంటే ఆ కలిసిపోనిది అన్నట్టు. బురదలో ఉన్న బురద అంటుంది. ఓకే, మౌద్గల్యుడు అంత ఇంద్రియ లోలుడైనా, అంత వికార స్థితుల్లో వికారాలతో ఉన్నా కానీ, ఆ వికార స్థితుల్లో ఉన్నా కానీ మళ్ళీ సపరేట్గా ఉంది. అంటే ఆయన లోపల ఒక క్యారెక్టర్ అవేర్గా ఉంది, వీటన్నింటినీ భరిస్తూ ఉంది, మళ్ళీ అన్నింటినీ అవేర్గా ఉంది, సపరేట్గా ఉంది, అన్నింటినీ భరిస్తూ అన్నింటినీ ఓర్చుకుంటూ మరి సపరేట్గా అవేర్గా ఉంది. సో ఆ స్థితి అది నలయని. ఆ నలయని ఇప్పుడు అంటే మనం గత జన్మల్లో ఎంత ఇంద్రియ లోలులమై ఇంద్రియాలని ఎంత చిత్ర విచిత్రంగా వాడుకొని ఉన్నా వాటినన్నింటినీ భరించి ఒక శక్తి ఉంటుంది లోపల, అవేర్ ఉంటుంది. ఆ స్థిరత్వాన్ని రకరకాలుగా యూజ్ చేసుకుని ఉంటాం మనం. ఆ స్థిరత్వాన్ని, ఆ యోగత్వాన్ని అంతా మనం, అంటే ఆయన రకరకాలుగా యూజ్ చేస్తున్నాడు కదా, సేవలు చేసుకున్నాడు, సేవలు చేయించుకున్నాడు, మరి అక్కడ విషాగృహాలు కూడా తనని తీసుకోమని చెప్పాడు. ఇలా రకరకాలుగా యూజ్ చేస్తున్నాడు కదా. సో ఆ రకరకాలుగా యూజ్ చేసుకున్న ఆ స్థిరత్వం అనేది, ఆ యోగత్వం అనేది మళ్ళీ అంత భరించింది కాబట్టి, ఓకే, ఇప్పుడు రివర్స్ లో ఆ ఇంద్రియాలంతా ఇప్పుడు తనకు సేవ చేసే విధంగా వచ్చాయన్నమాట. అంటే ఇప్పుడు ఆ ఇంద్రియ శక్తులంతా తనకు సేవ చేసి, ఇప్పుడు గత జన్మల్లో మనం ఎంత ఇంద్రియాలని యూజ్ చేసుకొని, ఇంద్రియాలు మనల్ని ఎంత యూజ్ చేసుకున్నాయో, మనలోని స్థిరత్వాన్ని, ఓకే, మనలోని స్థిరత్వాన్ని ఎంత యూజ్ చేసుకుని దాన్ని, లేకపోతే మనలోని యోగత్వాన్ని, ఎలాగైతే మనలోని ఎరుకని ఎలాగైతే మనల్ని ఆ ఎరుకని యూజ్ చేసుకొని ఇంద్రియాలు మనల్ని యూజ్ చేసుకున్నాయో, ఇప్పుడు అంటే అవన్నీ ఎప్పుడు తమో గుణము రజో గుణం ఉన్న జన్మల్లో,
ఇప్పుడు రివర్స్ లో సత్వగుణము అనే నిర్గుణంలోకి వెళ్తున్న జన్మల్లో మనము ఇప్పుడు మన స్థిరత్వము లేకపోతే మన యోగత్వము మన ఇంద్రియాలను అలా కంట్రోల్లోకి తీసుకుంటాయి. అలా ఆ ఇంద్రియాలను మనకు ఈ స్థిరత్వానికి సేవ చేసే విధంగా చేసుకుంటాం. అంటే మనం ధ్యానంలోకి వచ్చినప్పుడు అప్పటిదాకా మన ఇంద్రియాలు చెప్పినట్టు మనము వెళ్తూ ఉంటాము. ఇప్పుడు ఇంద్రియాలు మనకు సేవ చేస్తాయి. రివర్స్ లో మన ఇంద్రియాలు రివర్స్ లో మనకు సేవ చేస్తాయి. మనము తమోగుణము రజోగుణం జన్మల్లో ఉన్నప్పుడు ఓకే, అప్పుడు మనల్ని ఇంద్రియాలు యూజ్ చేసుకుంటాయి. ఓకే ఓకే, మనలోని యోగత్వం అంటే మన ఎరుకని ఇంద్రియాలు యూజ్ చేసుకుంటాయి. ఇప్పుడు మనలోని యోగత్వము ఇంద్రియాలని అంటే ఎప్పుడైతే నిర్గుణము లేకపోతే సత్వగుణము నిర్గుణము లోకి సాత్విక గుణము శుద్ధ సాత్విక గుణము మరి నిర్గుణంలోకి మనం వెళ్తుంటాము. అప్పుడు ఆ ఇంద్రియాలంతా మనకు సేవ చేస్తాయి. అంటే అవి వాటికి ఏమనిపిస్తే అవి చేయకుండా మన ఆర్డర్ ఏది ఉందో, మనలోని ఎరుక ఏ ఆర్డర్ చేస్తుందో, మనలోని యోగత్వం ఏం ఆర్డర్ చేస్తుందో, ఎలా ఉండమంటుందో అలా ఉంటుంది. అలా సేవ చేస్తాయి. అంటే ఇంద్రియాలు ఇప్పుడు మన యోగత్వానికి సేవ చేస్తాయి. గత జన్మల్లో మన యోగత్వం ఇంద్రియాలకు సేవ చేసింది. ఇప్పుడు ఇంద్రియాలు యోగత్వానికి స్థిరత్వానికి లేకపోతే సమత్వానికి సేవ చేస్తాయి. ఓకే, మనలోని ఎరుకకి సేవ చేస్తాయి. ఏ జన్మలో? ఇప్పుడు ద్రౌపది జన్మ. సో దాని అర్థం అదే అనమాట. ఆ 5 మంది ఒక శక్తి, ఒకటే ఇంద్రియ శక్తి 5 మందిగా డివైడ్ అయ్యారు. మనం చెప్పుకున్నాం కదా ఎవరెవరి అంశంలో అంటే ఇంద్రుని అంశలో మరి విష్ణు అంశలో వాళ్ళు పుట్టారు పంచపాండవులు అని. ఈ మిక్స్డ్ సోల్స్ అన్నమాట. ఇంద్రుని అంశాల్లో మరి విష్ణు అంశలో మిక్స్డ్ సోల్స్ అన్నమాట వీళ్ళని పంచపాండవులు. అంటే ఏమి, వాళ్ళలోని ఒక అంశాలు ఇంద్రియాలుగా వచ్చాయి. వాళ్ళలోని శక్తి ఇంద్రియాలుగా అంటే ఈ మానవ శరీరంలోని ఇంద్రియ శక్తులుగా, మానవ శరీర నిర్మాణంలో ఇంద్రియ శక్తులుగా వచ్చాయన్నమాట. సో ఇవి అంటే ఒకే శక్తి 5 రూపాలుగా తీసుకున్నది. పంచపాండవులు అంటే ఒకటే శక్తి, ఒకే శక్తి 5 రూపాలుగా ఉంది. డిఫరెంట్ ఫంక్షన్స్ చేయడానికి వాళ్ళంతా ఒకటే. ఓకే, మనకు అర్థం కావడం కోసము మరి భౌతికంగా ఆ ఇంద్రియ శక్తుల యొక్క ఫంక్షన్స్ మనకి బాగా అర్థం కావడం కోసం ఇలా మనకు పంచపాండవులుగా డివైడ్ చేసి వాటిని ఒక్కొక్క దానికి అంటే ధర్మానికి లేకపోతే స్థిరత్వానికి ఓకే ప్రతీకగా, మనలోని స్థిరత్వానికి ప్రతీకగా ఎక్కడ స్థిరత్వం ఉందో, ఎక్కడ ధర్మం ఉందో అక్కడ న్యాయం ఉంటుంది. ఓకే, సో ధర్మానికి స్థిరత్వానికి ప్రతీకగా యుధిష్ఠిరుడు, ప్రాణశక్తికి వీటన్నింటికి నడిపేది ప్రతిదీ ప్రాణశక్తియే కదా. మరి ఆ ప్రాణశక్తికి ప్రతీకగా భీముడు, హృదయంలో ఏముంటాయి? పాజిటివ్ ఎమోషన్స్ ఉంటాయి. అంటే కరుణ, ఓకే, ఇవన్నీ హృదయంలో ఉంటాయి. హృదయానికి ప్రతీక అర్జునుడు, మధ్యముడు. ఓకే, ఎక్కువ ఈ హృదయం ఎలా ఉంటుంది? స్వచ్ఛంగా ఉంటుంది. ఆత్మ ఎంత ప్యూర్గా ఉంటుందో అంత ప్యూర్గా ఇది ఉంటుంది. ఆత్మ యొక్క
అవబోధనం వినగలిగింది హృదయం. ఓకే, మనం అంతా హృదయాన్ని మనసుని అంతా ఒకటే అనుకుంటుంటాం. హృదయం అంటే ఆత్మ యొక్క అవబోధన వినగలిగిన ఒక ఇంద్రియ శక్తి, మనసులో ఉన్న ఒక ఇంద్రియ శక్తిని హృదయం అంటాం. అంటే ఆత్మకు ఈక్వల్ గా ఉంటుంది ఇది హృదయం అనేది. ఓకే, భగవద్గీతలో హృదయష్టి తిష్టతి అర్జున అన్నప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావు అంటే నేను హృదయంలో ఉంటాను అన్నప్పుడు, హృదయం అంటే మనసులో ఆయన ఎక్కడో ఎలా ఉంటాడంటే హృదయం రూపంలో ఉంటాడు. ఓకే, కృష్ణుడు అంటే ఎవరు? నేను ఎవరు అన్నాడు కృష్ణుడు? కృష్ణుడు నేను కేశ అన్నాడు. అంటే ఆత్మ మనసులో ఎలా ఉంటుంది, దాని ప్రతీకగా ఎలా ఉంటుంది? హృదయం రూపంలో ఉంటుంది. ఆత్మకు ప్రతీక ఎవరు ఇక్కడ అంటే ఓకే, ఆత్మ అవబోధకు, మళ్ళీ ఆత్మ యొక్క బోధనను వినగలిగిన శక్తి, ఆత్మకు ప్రతీకగా ఎవరు ఉన్నారు అంటే ఇక్కడ ఈ అర్జునుడు. తర్వాత నకులుడు అంటే మనస్సు, ఒక అందమైన మనస్సు ఉన్నప్పుడే మనం ఆ సౌందర్య ఆరాధకులం అవుతాము. జీవితాన్ని ఒక అందంగా చూసే అందమైన మనస్సుకి ప్రతీక. మరి సహదేవుడు బుద్ధికి ప్రతీక. వీళ్ళిద్దరు కవల పిల్లలు. అంటే ఫస్ట్ మనసు ఉంటుంది. మనసు తర్వాత ఆ మనసు ద్వారా వచ్చిన ఆలోచనలు, కర్మలు, వీటన్నింటి ద్వారానే బుద్ధి ఏర్పడుతుంది. బుద్ధి కర్మానుసారమే కదా. సో మనసు ద్వారా కర్మలు చేస్తాము, కర్మ ద్వారా బుద్ధి వస్తుంది. సో ఇవి రెండు కవలలు, ఒకటి దానికొకటి. మళ్ళీ ఆ బుద్ధి ఉన్నప్పుడే మనం ఎలాంటి కర్మలు చేస్తాం అనేది కూడా ఉంటుంది. సో ఇవి రెండు కవలలు, నకులుడు సహదేవుడు. సో బుద్ధి మనసు అనేది సహదేవుడు. సో ఈ పంచ ఇంద్రియ శక్తులు, ఈ పంచశక్తులే కర్మకు, ధర్మాచరణకు, కర్మాచరణకు, మళ్ళీ ఈ పంచ శక్తులే మూలం. వీటి ద్వారానే మనం పనులు చేస్తాం, కర్మాచరణ అనేది చేస్తాం. వీటి ద్వారానే మనం ధర్మం ఆచరించగలం. సో అదనమాట. సో ఈ పంచ పాండవులు అనేది ఒకే శక్తికి 5 రూపాలు. ఓకే, ఏ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది ఇది అంటే సాత్విక గుణం అనే శక్తిలోంచి ఈ 5 ఉద్భవించాయి. సాత్విక గుణం అంటే ఒక శక్తి. ఓకే, ఈ సాత్విక గుణం ఎక్కడి నుంచి వచ్చింది? అంబాలిక నుంచి వచ్చింది. అంబ అంటే ఏమని చెప్పుకున్నాం? గుణాలకు మూలమైన శక్తి అని చెప్పుకున్నాం. ఓకే, అదే అంటే ఈ గుణాలు అంటే ఏమిటి? శక్తి. ఇక్కడ రెండే ఉన్నాయి సృష్టిలో అంతా. ఓకే, బేసికల్ ఎలిమెంట్స్ ఏమిటంటే ఒకటి చైతన్యము, ఇంకొకటి శక్తి. ఓకే, చైతన్యము పురుషుడుగా ఉంటుంది, అబ్జర్వర్గా ఉంటుంది. శక్తి అంతా ఈ క్రియేషన్ అంతా, దీంట్లో ఈ క్రియేషన్ అంతా శక్తి ఉంటుంది. ఈ క్రియలంతా శక్తి చేస్తుంది. క్రియలు అన్ని ఈ శక్తి చేస్తుంది. వీటన్నింటిని అనుభవించేది, అబ్జర్వ్ చేసేది, నేర్చుకునేది ఈ చైతన్యం. ఇక్కడ రెండే ఉన్నాయి. ఓకే, ఆ శక్తియే ఇప్పుడు ఈ పంచపాండవులు. ఇక్కడ ధర్మం అన్నప్పుడు క్రియలు చేయాలి కదా. ఓకే, ఆ క్రియలు చేసేది ఎక్కడి నుంచి అంటే ఒక ఎవల్యూషన్లో తమోగుణం నుంచి, రజోగుణం నుంచి సత్వగుణం వచ్చి, సత్వగుణంలో మనకు ధర్మం యొక్క బీజాలు స్టార్ట్ అవుతాయి. అక్కడి నుంచి మరి పూర్తి స్వరూపం, మరి
నిర్గుణంలోకి వచ్చినప్పుడు ధర్మం యొక్క పూర్తి స్వరూపం అనేది మనకు తెలుస్తుంది. ధర్మాచరణ అనేది మరి కంప్లీట్గా ఆ నిర్గుణంలోకి వచ్చినప్పుడు మనకు పూర్తిగా వస్తుంది ధర్మాచరణ. సో అదే అన్నమాట. సో అంటే ఎందుకు అంటే ఇంకొక స్టోరీ ఉంటుంది. శివుడిని ద్రౌపది తపస్సు చేసి, ద్రౌపది గత జన్మల్లో తపస్సు చేసి నాకు ఇలా 5 లక్షణాలున్న అంటే బలవంతుడైన వాడు, ధర్మజ్ఞుడు, మరి సెన్సిటివ్గా ప్యూర్గా ఉన్నవాడు, స్వచ్ఛమైన వాడు, ఇలా అందమైన వాడు, బుద్ధిమంతుడు, ఇలాంటి లక్షణాలు ఉన్నవాడు అంతే. ఈ లక్షణాలన్నీ ఉన్నవాడు నాకు కావాలి అని అడిగిందని శివుణ్ణి. దానివల్ల 5 ఒకరిలోనే ఉండవు కాబట్టి 5 మంది భార్యలని 5 మంది భర్తలని ఇచ్చాడని శివుడు ఒక స్టోరీ ఉంటుంది. ఇంకొకటి కొంచెం సిల్లీగానే ఉంటుంది. అంటే ఆమె తపస్సు చేసిన క్రితం అయితే నాకు భర్త కావాలి, నాకు భర్త కావాలి, నాకు భర్త కావాలి అని 5 సార్లు అనింది. 5 సార్లు అనింది కాబట్టి 5 మంది భర్తలను ఇచ్చారని ఇట్లా కొన్ని స్టోరీలు ఉంటాయి. సో ఇది ఆ స్టోరీస్ ఏదైనా సరే మెయిన్ ఏంటంటే ఈ ఒకే ఇంద్రియ శక్తి ఓకే ఇన్ని రూపాలుగా తీసుకుంది. ఓకే ఆ సత్వగుణమే, సత్వగుణంలోంచే ఈ 5 ఇంద్రియ శక్తులు ఇలా రూపాంతరం చెంది ఇప్పుడు ఈ ఇంద్రియ శక్తులు ధర్మాన్ని స్థాపించగలవు. సో అయితే మరి ఆ 5 మందిని ఆమె ఒకటే ఏమిటి ఎందుకు చేసుకోవాల్సి వచ్చింది అన్నప్పుడు 5 మందిని చేసుకోవాల్సి వచ్చింది అంటే ఇప్పుడు యాక్చువల్గా ఈమె ఏమిటి అని చెప్పినాం. ద్రౌపది అంటే ఏమిటి అని చెప్పాము. ద్రౌపది అంటే స్థిరత్వం, యోగత్వం అని చెప్పాము. ఓకే సమత్వం, యోగత్వం అని చెప్పాము. ఓకే సో సమత్వం, యోగత్వం ద్రౌపది అయితే వీళ్ళు 5 ఇంద్రియ శక్తులు ఇవి న్యాయము, బలము లేకపోతే ప్రాణశక్తి, హృదయం, ఇవన్నీ మనసు, బుద్ధి ఇవి అని చెప్పాము. సో ధర్మం స్థాపించాలి. మనం ఈ పురాణాల్లో నేను మొదటి నుంచి చెప్తున్నాను. పురాణాల్లో భర్త అంటే ఓకే భర్త అంటే ఆత్మ కిందికి, భర్త అన్నప్పుడు ఆత్మ కిందికి అని. ఆత్మ పురుషుడు అన్న ఆత్మనే. ఓకే పురుషుడు ప్రకృతి, పురుషుడు అన్నప్పుడు ప్రకృతి అంటే శరీరము, పురుషుడు అంటే ఆత్మ అని ఎట్లా అనుకుంటాము. భర్త అన్నప్పుడు ఆత్మ, భార్య అన్నప్పుడు ఆ ఆత్మకు ఉన్న ప్రాపర్టీస్, ఆ ఆత్మకున్న ప్రాపర్టీస్. భర్త అన్నప్పుడు ఆత్మ, పురుషుడు. భార్య అన్నప్పుడు ఆ సంప్రదాయంలో వచ్చింది లిటరేచర్ అంతా. భార్య అన్నప్పుడు ఆ పురుషుడికి అంటే ఆ ఆత్మకున్న ప్రాపర్టీస్ అంటే లక్షణాలు, ఆ ఆత్మకున్న లక్షణాలని భార్య అంటారు. భర్త అన్నప్పుడు ఆ ఆత్మ. భార్య అన్నప్పుడు ఆ ఆత్మకున్న క్యారెక్టర్స్ని
ప్రాపర్టీస్ని లక్షణాలని భార్య అంటారు. ఒక వాళ్ళ పేర్లు అంతా కూడా ఆయన పేరులో ఆయన యొక్క స్థితి ఉంటుంది. ఆయన భార్య పేరులో ఆయనకున్న ప్రాపర్టీస్, ఆయన లక్షణాలు ఉంటాయన్నమాట. అంటే ఆయన పేరులో ఆయన ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నాడు, ఆ ఆత్మ ఏ స్థితిలో ఉంది అనేది చెప్తుంది. ఆయన భార్య పేరులో ఆయనకున్న క్యారెక్టర్ ఏంటి, ఆయనకున్న ప్రాపర్టీస్ ఏంటి, అంటే ఆ స్థితిలో ఆయనకున్న లక్షణాలు ఏంటి, ఆయన అంటే ఆత్మకు లక్షణాలు ఏంటి అని, అంటే ఇప్పుడు దాని గురించి తెలుసుకోవడం కోసం, ఆ తత్వాల గురించి తెలుసుకోవడం కోసం ఆ పేర్లు అలా డిజైన్ చేశారన్నమాట. ఈ సంస్కృత భాష కూడా ఋషుల ద్వారా, దేవనాగరి, ఇది దేవ భాష అంటారు, ఋషుల ద్వారా ఇంత డిజైన్ చేయబడింది. ఆ వ్యాకరణం కానీ అదంతా పాణిని మహర్షి వ్యాకరణం, వీళ్ళంతా ఋషులు ఈ లాంగ్వేజ్ని డిజైన్ చేస్తారు. సో వాళ్ళు ఈ వర్ణించేటప్పుడు అన్ని ఆ తత్వాలను, ఆ కాన్సెప్ట్లను చెప్పడానికి ఆ పేర్లలోనే అట్లా ఒక ప్యాటర్న్లో డిజైన్ చేస్తూ వచ్చారు. అన్ని పురాణాల్లో, ఏ పురాణాల్లో కానీ ఇతిహాసాల్లో కానీ తీసుకుంటే ఆ పేర్లను డీకోడ్ చేస్తూ ఉంటే ఆ కాన్సెప్ట్స్ అర్థమవుతుంటాయి. అది ఫార్ములా. సో ఈ ఫార్ములా నేను మరి పత్రిజీ ద్వారా, మన న్యూటన్ ద్వారా, పత్రిజీ ద్వారానే మ్యాక్సిమం ఇవన్నీ తెలుసుకున్నాను యాక్చువల్గా. అంటే ఆ ఫార్ములాని తెలుసుకున్నాను, తర్వాత ఈ మహాభారతం దాకా డీకోడ్ చేస్తూ వచ్చాను. సో ఇది కొంత స్వానుభవం ద్వారా, వీటన్నిటి ద్వారా దీన్ని డీకోడ్ చేస్తూ వచ్చాను. సో ఇప్పుడు ఇక్కడ కర్తలు వీళ్ళు, ఈ పంచేంద్రియాలు. ఈ పంచేంద్రియాలకి ఈ పాండవులు ఎవరు? కర్తలు. కర్తని మనము పురుషుడుగా తీసుకుంటాం. ఓకే, పురుషుడు ఆత్మగా తీసుకుంటాం. ఓకే, వీళ్ళు పురుషుడుగా తీసుకున్నాము. సో వీళ్ళకు క్యారెక్టర్ ఏం కావాలి? వీళ్ళందరిలో ధర్మం స్థాపించాలంటే వీళ్ళందరిలో యోగత్వం ఉండాలి, సమత్వం ఉండాలి. ధర్మం స్థాపించాలంటే, ధర్మం తెలియాలంటే, ఓకే, మన ప్రవర్తన ధర్మబద్ధంగా, మన లోపల మనం ధర్మాన్ని స్థాపించుకోవాలంటే మన లోపల యోగత్వం ఉండాలి, స్థిరత్వం ఉండాలి, సమత్వం ఉండాలి. ఆ సమత్వానికి ప్రతీక, యోగత్వానికి ప్రతీక ఎవరు? ఓకే, ఉంది. వీళ్ళు కర్త, ఈ 5గురు కర్తలుగా, ఇంద్రియ ద్వారానే వర్క్ చేస్తాం, కర్మలు చేస్తాం. సో ఈ 5గురు కర్తలుగా ఉన్నారు. ఈ 5గురు ధర్మాన్ని స్థాపించాలంటే వీళ్ళందరికీ ఒకటే క్యారెక్టర్ ఉండాలి ధర్మం స్థాపించడానికి. ఏం క్యారెక్టర్ ఒకటే అంటే అది సమత్వం, లేకపోతే యోగత్వం, స్థిరత్వం అనేది ఉండాలి. ఓకే, ఆ స్థిరత్వం, ఆ యోగత్వము, ఆ సమత్వం ద్రౌపదిగా ఉంది. అంటే మనం ఏమనుకున్నాము, ద్రౌపది అనేది క్యారెక్టర్, సమత్వం అనే క్యారెక్టర్. ఓకే, వీళ్ళు ఇప్పుడు ఇంద్రియ శక్తులుగా ఉన్నారు. ఓకే, ఈ కర్తలు పంచపాండవులు. ఓకే, ఈ కర్తల ద్వారానే కర్మలు జరుగుతాయి. సో వీళ్ళ ద్వారా ధర్మబద్ధమైన కర్మలు జరగాలంటే వీళ్ళందరికీ ఏముండాలి? యోగత్వం ఉండాలి, సమత్వం ఉండాలి. కాబట్టి అంటే యోగత్వం అంటే ఎవరు ప్రతీకగా ఉన్నారు? ద్రౌపది ప్రతీకగా ఉంది. ఓకే, ద్రౌపదిలో 5 మంది లేరు, ఒకతే ఉంది. ఓకే, కాబట్టి ఈ ఈ వీళ్ళు దేనికోసం పుట్టారు? ధర్మ స్థాపన కోసమే వీళ్ళు పుట్టారు. వీళ్ళ జన్మ, ఇప్పుడు ఈ జన్మ ఎందుకు తీసుకున్నారు? పంచపాండవులు ధర్మం స్థాపన కోసమే వాళ్ళు పుట్టారు. ధర్మం కోసమే వీళ్ళని ప్రత్యేకంగా ఎంచుకోబడ్డారు వీళ్ళని.
సో వీళ్ళు ధర్మాన్ని చేయాలంటే, ధర్మ స్థాపన చేయాలంటే వీళ్ళలో యోగత్వం ఉండాలి, సమత్వం ఉండాలి. ఆ యోగత్వానికి సమత్వానికి ఒకరు ప్రతీకగా ఉన్నారు. వాళ్ళు ఎవరు? ద్రౌపది. అంటే వీళ్ళందరికీ ఒకటే క్యారెక్టర్ కావాలి. వీళ్ళు ఏం క్యారెక్టర్ కావాలి? సమత్వం, యోగత్వం కావాలి. ధర్మాన్ని ఎందుకంటే వీళ్ళు 5గురు ధర్మాన్ని స్థాపించడానికి పుట్టారు. ధర్మ కార్యక్రమాలు చేయడానికి పుట్టారు. ధర్మ కార్యక్రమాలు చేయాలంటే ఫార్ములా ఏమిటంటే సమత్వం, యోగత్వం ఉండాలి. నీకు పార్షియాలిటీ ఉంటే ఓకే, నీ లోపల యోగత్వం లేకపోతే నువ్వు ధర్మంలో ఉండలేవు, ధర్మాన్ని స్థాపించలేవు. ఓకే, కాబట్టి ఈ ఒకటే క్యారెక్టర్ని ఈ 5 మంది కర్తలకి భార్యగా చేయబడింది. ఇది భార్య అంటే మన పురాణాల్లో ఏమిటి? క్యారెక్టర్, లేకపోతే ఒక ప్రాపర్టీ ఆఫ్ సోల్. ఈ 5 మందికి ఒకటే ప్రాపర్టీ కావాలి ధర్మాన్ని స్థాపించాలంటే. ఆ ఒక్క ప్రాపర్టీ ఏమిటంటే అది సమత్వం, యోగత్వం. ఆ సమత్వం, యోగత్వం ద్రౌపది అంటే ఆ ఒక్క ప్రాపర్టీని ఈ 5 మంది పెళ్లి చేస్తున్నారు. అంటే వీళ్ళందరిలో ఏముంది అంటే పాండవుల 5గురిలో ఏముంది అంటే వాళ్ళ క్యారెక్టర్, వాళ్ళ ప్రాపర్టీ, వాళ్ళ లక్షణం ఏంటి అంటే సమత్వం. అంటే వీళ్ళ ఆత్మకి ఏముంది లక్షణం అంటే సమత్వం, యోగత్వం అనే లక్షణమే ఉంది ఈ 5 మందిలో. ఆ 5 మందిలో సమత్వం, యోగత్వం అనేది ఉంది అని చెప్పడానికే ఒక్క భార్యని 5 మంది చేస్తున్నారు అని మనకు ఆ స్టోరీ అట్లా డిజైన్ చేయబడింది. అంటే ఇది ఎలా ఉంటుందంటే ద్రౌపది గత జన్మలో కోరుకునింది 5 లక్షణాలు ఉన్నా భర్త కావాలి అని. ఓకే, అది ఓకే అని వరం ఇచ్చాడు శివుడు. అయితే ఈ మహాభారతం ఎందుకు రాశారు? ఓకే, ఎందుకు రాశారు ఈ మహాభారతం అంటే ఈ మహాభారతం ఈ సమాజంలో ధర్మస్థాపన కోసం, మనం స్టార్టింగ్ లో చెప్పుకున్నాం కదా, వేదవ్యాసుడు ధర్మస్థాపన కోసం పుట్టాడు. ధర్మస్థాపన కోసమే మళ్ళీ ఆ వేదాలు చల్లా చెదురుగా ఉన్న వేదాలని, అంటే జ్ఞానం ద్వారానే ధర్మస్థాపన జరుగుతుంది అనేది మనకు చెప్పారు దీని ద్వారా. సో జ్ఞానం ద్వారానే ధర్మస్థాపన, జ్ఞానం లేకుండా ధర్మస్థాపన అసంభవం. సో ఆ జ్ఞానం ఎక్కడ ఉంది? ఫస్ట్ వేదాల్లో ఉంది. వేదాలు చల్లా చెదరుగా ఉన్నాయి, అర్థమైతలేవు కాబట్టి వాటిని ఒక క్లాసిఫై చేసి చల్లా చెదరుగా ఉన్న వాటిని అంతా గ్రూపులుగా చేసి కేటగిరీ వైజ్ వాటిని 4 వేదాలుగా డివైడ్ చేశాడు. తర్వాత ఉపనిషత్తులు రాశాడు, పురాణాలు రాశాడు, లిటరేచర్ అంతా ప్రొడ్యూస్ చేశాడు. ధర్మస్థాపన కోసం, ధర్మాన్ని స్థాపించడం కోసం ఇదంతా లిటరేచర్ అంతా సమాజంలో ధర్మాన్ని స్థాపించాలి. అప్పుడు ద్వాపర యుగంలో ఎండింగ్ లో అధర్మం మరి విచ్చలవిడిగా చెలరేగింది. సో మళ్ళీ ధర్మస్థాపన, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం అన్నారు. సో ఎప్పుడెప్పుడు ధర్మం నశిస్తుందో, అధర్మం పెరిగిపోతుందో అప్పుడు యుగ పురుషులు వస్తారు, మరియు స్థాపించడానికి కావాల్సిన కార్యక్రమాలన్నీ చేస్తారు. సో అవన్నీ శతనాలు అవన్నీ కూడా ఇంకా క్లారిటీ ఇవ్వట్లేదు అని అందరికి, ఒక పామరుడికి కూడా అర్థమయ్యేటట్టుగా మళ్ళీ మహాభారతం అనేది రాయాలన్న ప్లాన్ చేశారు సృష్టి. సో అదంతా ఒక పక్కా ప్లాన్ తో ఒక స్టోరీ రూపంలో మరి అదంతా రాసి మన లోపల అంటే సమాజంలో ధర్మం రావాలి అంటే
సమాజంలో ఉన్న వాళ్ళందరిలో ధర్మం ఉంటే సమాజంలో ధర్మం వస్తుంది, ధర్మస్థాపన జరుగుతుంది. సమాజంలో ధర్మం రావాలి అంటే సమాజంలో ఉన్న వాళ్ళందరిలో ధర్మం ఉండాలి. అందరిలో ధర్మం ఉండాలి అంటే ఓకే, వారిలో అందరిలో జ్ఞానం ఉండాలి. ఆ జ్ఞానాన్ని చెప్పాలి అంటే మరి ఆ జ్ఞానాన్ని ఒక కథ రూపంలో చెప్తే అందరికీ బాగా అర్థం. ఓకే, సో ఆ కథని అంటే ఆ ధర్మం యొక్క సూత్రాలు, దాన్ని వాటి యొక్క ఫలితాలు, మన లోపల ఏమేం జరుగుతున్నాయి, మనం ఎందుకు ధర్మంగా ఉండలేకపోతున్నాం, మనం ఎందుకు అధర్మంగా ప్రవర్తిస్తాం, ఓకే, అధర్మంగా ఉంటే ఎలాంటి ఫలితాలు వస్తాయి, మన లోపల ఎలాంటి ఘర్షణలు జరుగుతాయి, ఇవన్నీ వాటంతా మొత్తం మన మనసులో జరిగే అన్నింటిని ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే అది కాన్సెప్ట్ వైజ్ చెప్తే అర్థం కాదు. ఓకే, ఇంద్రియాలు ఏమిటి, నమ్మక వ్యవస్థ ఏమిటి, సత్యం ఏమిటి, వేదవ్యాసుడు ఏమిటి, ఇవన్నీ చెప్తూ. సో వీటన్నింటినీ ఒక కథ రూపంలో ప్రతి దాన్ని ఒక ప్రతీకగా తీసుకొని ప్రతి ఒక్క కాన్సెప్ట్ని, ప్రతి ఒక్క తత్వాన్ని, మన మనసులో ఉన్న ప్రతి ఒక్క తత్వాన్ని ఒక క్యారెక్టర్గా మలిచి ఆ క్యారెక్టర్స్ని ద్వారా ఒక డ్రామా క్రియేట్ చేసి ఆ డ్రామా ద్వారా ధర్మం ఎలా స్థాపించబడుతుందో, ధర్మంగా ఉంటే ఏమొస్తుందో, ధర్మంగా లేకపోతే ఏమొస్తుందో, ఎలాంటి ఫలితాలు ఉంటాయో అవి చెప్పడానికి ఈ మహాభారతం యొక్క రూపకల్పన చేయబడింది. సో చేయబడింది కాబట్టి ఇప్పుడు సృష్టిలో ఎట్లా అంటే అన్ని ఒక సృష్టి కార్యానికి, అందరి కర్మల్ని సృష్టి కార్యానికి ఉపయోగిస్తారు అందరి యొక్క. సో ఇక్కడ ద్రౌపది గత జన్మలో అడిగింది, ఓకే, 5 మంది 5 గుణాలున్న 5 లక్షణాలున్న వాడు నాకు భర్తగా కావాలని. సో తదాస్తనాడు. సో ఎలాగో ఆమె వల్ల అది జరగాలి. ఇప్పుడు ఎలాగైతే లాస్ట్ వాళ్ళంతా కృష్ణుడు మన వాళ్ళు ఎవరు యాదవులంతా చనిపోవాలి, యాక్చువల్లీ వాళ్ళంతా చనిపోయేది ఉంది. సో ఎలాగో వాళ్ళంతా అధర్మంలో ఉన్నారు కాబట్టి వాళ్ళంతా చనిపోవాలి. అది యుద్ధంలో ప్లాన్ చేశారు చనిపోవాలని, కానీ యుద్ధంతో వాళ్ళు పాల్గొనలేదు కొంతమంది. ఆ పాల్గొనని వాళ్ళంతా కూడా వాళ్ళు నశించుకోవాల్సి ఉంది. సో దాన్ని అది ఉంది ఆల్రెడీ. సో దాన్ని ఏం చేసిందంటే ఆ ద్రౌపది చివరిలో, గాంధారి చివరిలో కృష్ణుణ్ణి శపించింది అని చెప్పారు. ఆ శాపనాన్ని అంటే నా వంశం ఎలాగైతే, అంటే కురువంశం ఎలాగైతే, కురువంశంలో కౌరవులంతా ఎలా నశించిపోయారో అలా నీ వంశం కూడా నశించిపోని అని ఆయన శాపం. సో ఆమె ఓకే అని ఆయన యాక్సెప్ట్ చేస్తాడు. ఎందుకు యాక్సెప్ట్ చేస్తాడంటే ఆల్రెడీ అది జరగాల్సింది. సో దాన్ని ఇలా ఆమెలో ఉన్న, ఇప్పుడు ఈమెలో ఉన్న ఆ కోపం శక్తి, కసి, అంటే తనకు 100 మంది పుత్రులు మరి ఇంతమంది చనిపోయారన్న ఆక్రోషం అదంతా ఉంది కదా, అదంతా ఒక శక్తిని, ఆ కసిని ఆమె ఎమోషన్స్ దాచిపెట్టింది. ఆ ఎమోషన్ యొక్క శక్తి అంతా ఇలా శాపం రూపంలో ఇచ్చి మళ్ళీ అది లోక కళ్యాణానికి, అంటే ఎలాగో వాళ్ళు చచ్చిపోవాలి కాబట్టి ఆమె శక్తిని, ఆమె శాప శక్తిని అలా దానికి తిప్పేశాడు అన్నమాట. సో అలాగే ఈమెకి ఎలాగో ద్రౌపదికి ఈ వరం ఉంది, ఏది, ఈ 5 లక్షణాలు ఉన్న భర్త కావాలి. అయితే ఎలాగో 5 లక్షణాలు ఉన్న భర్త కావాలి అన్నది కదా. అయితే దీన్నే ఇప్పుడు ఈ కాన్సెప్ట్ చెప్పేటప్పుడు అందరికీ అర్థమయ్యే విధంగా చెప్పాలి అంటే ఈ కాన్సెప్ట్లో ఇవన్నీ ఇంద్రియ శక్తులు,
ఒకలాగా ఉన్నప్పుడు అన్ని ఒక దాంట్లో ఉన్నప్పుడు అర్థం కాదు. అదే మనం అది సపరేట్ చేసి విడదీసి చెప్పినప్పుడు ఓహో స్థిరత్వం వల్ల ధర్మం ఉంటుంది. ఓకే, ప్రాణశక్తి వల్ల మనం అన్ని కార్యాలు అన్ని మళ్ళీ బాగా చేయగలము, అన్నింటినీ ఎదుర్కోగలము అని చెప్తుంది. స్థిరత్వం వల్ల ధర్మం స్థాపించబడాలంటే స్థిరత్వం ఉండాలి. ఆ స్థిరత్వానికి ప్రతీక ధర్మరాజు యుధిష్ఠిరుడు. మళ్ళీ ప్రాణశక్తి, ఏ పని చేయాలన్నా మళ్ళీ ఎంతటి పని చేయాలన్నా ఆ బలిష్టంగా ఉండాలి, ఆ శక్తివంతంగా ఉండాలి. దానికి మరి నీకు సరైన నిర్ణయాలు తీసుకోవాలంటే నీకు హృదయం ఉండాలి. ఓకే, సరైన నిర్ణయాలు, ఇంట్యూషన్స్ ఉన్నప్పుడు, నీకు ఇంట్యూషన్ బాగా ఉన్నప్పుడు నువ్వు సరైన నిర్ణయాలు తీసుకోవాలి. నీ ఆత్మను నువ్వు వినగలిగినప్పుడు నువ్వు సరైన నిర్ణయాలు తీసుకోగలుగుతావు. సో అది మరి జీవితాన్ని మంచిగా ఎంజాయ్ చేయాలి అంటే మన ఒక జీవితం ఒక అద్భుతము అని చేయాలంటే ఒక అందమైన మనస్సు ఉండాలి. ఇలాంటివన్నీ చెప్పాలి అంటే ఇది కలగలిపి నీకు అన్ని చెప్తే మరి అంత ఎఫెక్టివ్గా ఉండదు. కాబట్టి దాన్ని ఈ డివైడ్ చేసి చెప్తే మళ్ళీ ఇందులో వీటన్నింటికి వీటన్నింటిలో సమత్వం ఉండాలి, వీటన్నిటిలో యోగత్వం ఉండాలి అని చెప్తే ఇదంతా అర్థం కాదు. కాబట్టి సో వీటిని ఈ ఒకే శక్తిలో 5 విధాలుగా డివైడ్ చేసి 5 పర్సనాలిటీస్ని చేసి మళ్ళీ ఈ 5 పర్సనాలిటీస్కి ఈ క్యారెక్టర్, ఈ ప్రాపర్టీ ఉండాలి. ఏ ప్రాపర్టీ? ధర్మాన్ని స్థాపించాలి అంటే ఈ 5 పర్సనాలిటీస్కి, ఈ వ్యక్తిత్వాలకి, ఈ 5 శక్తులకు, ఓకే, ఈ 5 శక్తులకు, ఈ 5 ఇంద్రియ శక్తులకు, ఈ 5 కర్తలకు, ఈ 5 కర్త శక్తులకు స్థిరత్వం ఉండాలి, సమత్వం ఉండాలి, యోగత్వం ఉండాలి. అప్పుడే ఈ వీళ్ళు చేసే కర్మల్లో ధర్మం అనేది ఉంటుంది అని చెప్పడం కోసం మరి ఇది ద్రౌపదిని అంటే ద్రౌపది సమత్వానికి యోగత్వానికి ప్రతిగా. ఈ 5 మందిలో యోగత్వం, ఈ 5ంటికి యోగత్వం కావాలి, ఈ 5ంటికి సమత్వం కావాలి అనేది చెప్పడానికి కోసం మరి ఈ సృష్టి రచన ఇలా ఆ మాస్టర్స్ అంతా ఇలా డిజైన్ చేశారు. అంటే 5 మందిగా ఒక శక్తి 5 మందిగా డివైడ్ అవ్వడం, ఈ 5 మందికి కావాల్సిన ప్రాపర్టీ లక్షణం ఏమిటి అంటే ధర్మాన్ని స్థాపించడానికి కావాల్సిన లక్షణం ఏమిటంటే సమత్వం, యోగత్వం ఉన్నప్పుడే సమత్వం వస్తుంది. ఓకే, సమత్వం అనేది కావాలి, యోగత్వం అనేది కావాలి అని చెప్పడానికి ఇది యోగత్వంలో. ఆ నలయని అంటే కూడా యోగత్వం. అంటే మనము ఆ బురదలో ఉండి కూడా ఆ బురదను అంటించుకోకుండా ఉండే స్థితి ఎక్కడి నుంచి వస్తుందంటే మనం యోగత్వంలోనే ఉన్నప్పుడు. అంటే మనం సంసారంలో ఉండి కూడా నిర్వాణంలో ఉండగలిగే స్థితిలో ఉండాలంటే యోగత్వంలో ఉన్నప్పుడే. యోగత్వంలో ఉన్నప్పుడే అదంతా సాధ్యం. అంటే ద్రౌపది ఎవరు అంటే యోగత్వానికి, ఆ సమత్వానికి ప్రతీక. కాబట్టి అక్కడ మనకు మహాభారతంలో ద్రౌపది ఒక మహా గొప్ప శక్తి, కృష్ణుడు ప్రత్యేకంగా అక్కడికి వస్తాడు. ఒక మహాశక్తి జనించబోతుంది పాంచాలంలో. ఓకే, అంటే ఇంద్రియాలలో. ఓకే, ఆ మహాశక్తియే ఇంద్రియాలకు బేస్ అయిన, ఇంద్రియ శక్తులకు ధామమైన ప్లేస్ పాంచాలం. అక్కడ ఒక మహాశక్తి ఉద్భవించబోతుంది. అదే ఈ ఆర్యావర్తనంలో ఓకే ధర్మస్థాపనకు కారణమవుతుంది అని కృష్ణుడు ప్రత్యేకంగా అక్కడికి వస్తాడు.
చెప్తాడు, మళ్ళీ అక్కడికి వస్తాడు ద్రౌపదిని మళ్ళీ ద్రౌపదిని గురించి చెప్పడానికి ఆయన ద్రౌపదిని అసహించుకుంటుంటాడు ద్రౌపది ఫస్ట్ చెప్పడానికి వస్తాడన్నమాట. సో అది ద్రౌపది గురించి అది విషయం. ద్రౌపది వాళ్ళ అంటే ఇప్పుడు మెయిన్ మొత్తం ధర్మస్థాపనకు మూలం ఎవరంటే ద్రౌపది. అక్కడ ద్రౌపది లేకపోతే ధర్మస్థాపన అనేది జరగదు. ఆ ద్రౌపది అంటే సమత్వం, యోగత్వం. యోగత్వం అంటే ఏమని చెప్తాడు? సిద్ధ్యౌ సమౌ భూత్వ సమత్వం యోగ ఉచ్యతే. సక్సెస్ నైనా ఫెయిల్యూర్ నైనా, మానం నైనా అవమానం నైనా, ఓకే, నువ్వు సమానంగా తీసుకున్నప్పుడు నువ్వు యోగత్వంలో ఉంటావు. సమానంగా తీసుకున్నప్పుడు సిద్ధ్యౌ సమౌతో సమత్వం యోగ వచ్చి. నువ్వు ఎప్పుడైతే ఈ రెండింటిని, సిద్ధిని అసిద్ధిని, ఫెయిల్యూర్ని సక్సెస్ని, ఓకే, సమానంగా తీసుకుంటావో అప్పుడు నువ్వు యోగత్వంతో ఉన్నాడు. ఇక్కడ ధర్మరాజు అక్కడ అవమానాన్ని భరించలేకపోయాడు. దుర్యోధనుడు చేసిన అవమానాన్ని భరించలేకపోయి ఆయనకు అబ్సెషన్ వచ్చేసింది. ఆ అబ్సెషన్ తోనే మళ్ళీ వనరావతానికి వెళ్ళాలని డిసైడ్ చేసుకున్నాడు. అక్కడ నుంచే వాళ్ళు సబ్ కాన్షియస్ మైండ్, ఆ మైండ్ అక్కడ మైండ్ లోపలికి వెళ్ళిపోయారు, ఆలోచనలో పడిపోయారు, ఇంకా డీపర్ లేయర్స్కి వెళ్ళిపోయారు. సో అక్కడ నుంచి ఇంకా ఇదంతా ఉంది. అక్కడ ఏం జరిగింది అనేది మనం ఇక్కడ ద్రౌపది పుట్టడం, పాంచాలంలో ద్రౌపది పుట్టడం అనేది వచ్చింది. వీళ్ళు ఆ ద్రౌపదిని పెళ్లి చేసుకున్నప్పుడు వీళ్ళకు సమత్వం అనేది వస్తుంది. వీళ్ళు ఇప్పుడు ఇంకా సబ్ కాన్షియస్ ఈ మైండ్ డీపర్ లేయర్స్ లో ప్రయాణం చేస్తున్నారు. ఆ డీపర్ లేయర్స్ లో ఏం జరుగుతుంది అనేది మనం చూద్దాం. సో ఇప్పుడు మనమంతా ద్రౌపది గురించి, ద్రౌపది యొక్క క్యారెక్టర్ గురించి చెప్తున్నాం. ద్రౌపది అంటే అయోగత్వం, సమత్వం, మాన అవమానాలను, సక్సెస్ ఫెయిల్యూర్స్ ని అన్నింటినీ సమానంగా తీసుకునే ఆ తత్వము ఉన్నప్పుడే నువ్వు ధర్మానికి నిలబడగలవు, లేకపోతే ధర్మాన్ని స్థాపించలేవు. నీ ద్వారా నువ్వు చంచలం అయిపోయి ఉన్నప్పుడు ధర్మాన్ని స్థాపించలేవు. ఆయన ధర్మాన్ని స్థాపించడానికే పుట్టాడు, కానీ ఆ అవమానం వచ్చేసరికి ధర్మరాజు ఏం చేశాడు? నేను దిగిపోతాను, మరి వాడికే దుర్యోధనుడు ఈ పదవి కోసమే కదా, ఆ పదవి కోసమే కదా ఇన్ని చేస్తున్నాడు, అవమానాలు చేస్తున్నాడు, ఇన్ని అవమానాలు, వాడినే పదవి తీసుకోమని చెప్పు, నేనే తప్పుకుంటాను అని చెప్తాడు. అంటే ఏమైంది? నువ్వు ఎక్కిందే ధర్మస్థాపన కోసం, నిన్ను భీష్ముడు ఎంచుకున్నదే ధర్మస్థాపన కోసం, కానీ నువ్వేమో అవమానం వచ్చేసరికి నేను పదవి దిగిపోతానంట. నువ్వు దిగిపోతే ఇంకా నువ్వు పుట్టిన పర్పస్ ఏంటి? ధర్మ వ్యవస్థ స్థాపించాలి. సో అది ఎందుకు అంటే ఆ స్థిరత్వం లేకపోవడం. హలో హలో శ్రీకాంత్, ఇక్కడ కరెంట్ పోయింది. ఒక నిమిషం.
సార్ హలో 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 సౌండ్ వినిపించట్లేదు సార్. మీ వాయిస్ మాకు వినపడట్లేదు. ఎలక్ట్రిసిటీ పోయింది అనుకుంటా అండి. ఒక జస్ట్ 2 minutes విల్ బి బ్యాక్. ఓకే ఓకే. ఇప్పుడు ఆల్రెడీ టైమ్ 7 అయింది, 5 minutes ఉంది 7కి. సో మనం నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది, అంటే ఇప్పుడు ద్రౌపది పుట్టింది, వీళ్ళు అడవిలో ఉన్నారు. సో వీళ్ళు మళ్ళీ అడవిలో ఏం జరుగుతుంది, అడవి నుంచి మళ్ళీ వాళ్ళు పాంచాలానికి ఎలా వస్తారు, ద్రౌపదిని ఎలా పెళ్లి చేసుకుంటారు అనేది మనం చూసుకుందాము. సో ఆ స్థిరత్వం లేకపోవడం వల్లనే మళ్ళీ వీళ్ళంతా ఆలోచనలో పడి వాళ్ళంతా మనసు లోతుల్లోకి వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఓకే. ఆ సమత్వం లేకపోవడం వల్లనే, ఆ సమత్వం లేకపోవడం వల్లనే అవమానాన్ని భరించలేకపోయాడు. ఇదంతా విన్నారు కదా. అవమానాన్ని భరించలేకపోయాడు దుర్యోధనుడు. భీష్ముడిని చేస్తున్న అవమానాన్ని భరించలేకనే మళ్ళీ ఆయనకు అబ్సెషన్ వచ్చి, అబ్సెషన్ ద్వారా ఆయన మళ్ళీ కృంగిపోయి డీపర్ లేయర్స్ లోకి, మరి మనసు యొక్క డీపర్ లేయర్స్ లోకి పంచ ఇంద్రియ శక్తులు రావాల్సి వచ్చింది. ఎందుకోసం అంటే వీళ్ళకు ఆ స్థిరత్వానికే సమత్వం లేకపోయింది. మానవమానాలని భరించలేకపోయింది. మానవమానాలని భరించలేకపోతే అవమానాన్ని భరించలేకనే ఆయన, నేను దిగిపోతాను, దుర్యోధననే పెట్టండి, వాడు ఆ పదవి కోసమే కదా ఇలా అవమానాలు చేస్తున్నాడు అని ఆయన అంతటి ఆయన దేనికి ఆ స్థిరత్వానికే ప్రతీక అయిన ధర్మరాజే మరి అవమానాన్ని భరించలేక నేను దిగిపోతానని చెప్పాడు. ఆయన దిగిపోతే ఆయన పుట్టిందెందుకు? ధర్మాన్ని స్థాపించడానికి ఆయన పుట్టింది ధర్మాన్ని స్థాపించడానికి. నిన్ను ఎంచుకున్నదే మరి భీష్ముడు, అందరూ, ద్రోణాచార్యుడు, వీళ్ళంతా ఎంచుకున్నదే ఆయనను. ఆయనకు సపోర్ట్ చేసేదే ఆయనలో ఉన్న ఆ స్థిరత్వాన్ని చూసి, ఆ స్థిరత్వమే ధర్మాన్ని స్థాపించగలదు అని ఆయనను ఎంచుకున్నారు. అలాంటిది ఆయననే అవమానం వచ్చేసరికి నేను దిగిపోతాను అని అంటున్నాడు. అంటే అవమానాన్ని తీసుకోలేకపోతున్నాడు, యాక్సెప్ట్ చేయలేకపోతున్నాడు. సమత్వం లేదు. సమత్వం లేకపోవడం వల్లనే నేను దిగిపోతాను అంటే ఏమంటే, ఆయన దిగిపోతే ధర్మం ఎలా స్థాపించాలి? ఎవరు స్థాపిస్తారు? కాబట్టి మన లోపల ఆ సమత్వం లేనప్పుడు మనం ధర్మాన్ని స్థాపించలేము అనేది ఈ యొక్క స్టోరీ, ఈ స్టోరీలో ఒక అర్థం. ఓకే. మనకు అవమానం వచ్చినప్పుడు మనలోని స్థిరత్వం, మనలో ఆ సమత్వం లేకపోతే, ఆ యోగత్వం లేకపోతే మనలోని స్థిరత్వం కూడా చెరిగిపోతుంది. స్థిరత్వం లేకపోతే ధర్మస్థాపన అనేది సంభవం కాదు. అది ఫార్ములా, సృష్టి యొక్క రచన. సో ఇది ఇలా జరిగింది. సో ఇక్కడ ఏమైనా మీకు డౌట్స్ ఉన్నాయా? మీరు ఏమైనా అడిగితే కొంచెం బాగా మనం తెలుసుకోవచ్చు విషయాన్ని. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? క్వశ్చన్స్ ఉన్నాయా?
హలో హలో వినిపిస్తుంది. ఓకే, ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఇప్పుడు దాకా జరిగింది? మిగతాది మనం నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ వీక్ తీస్తున్నాం. ఆల్రెడీ టైం అయిపోయింది. ఇప్పటిదాకా జరిగిన దాంట్లో ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? సో ఎవరికి ఏం డౌట్స్ లేకపోతే మరి శ్రీకాంత్ ఇక్కడ కరెంట్ పోయింది, అలాగే టైం కూడా అయిపోయింది. షల్ వి ఎండ్ ద కాల్? ఎస్ ఫ్రెండ్స్, ఇంకా ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే అడగచ్చు, లేదంటే మరి వాట్ ఈస్ యువర్ రెస్పాన్స్, వాట్ ఈస్ యువర్ ఫీడ్బ్యాక్? ఫీడ్బ్యాక్ అర్థమైందా?